హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి భారీగా కురినటువంటి వర్షాలు తెలంగాణకి ఆరెంజ్ అలర్ట్ జారీ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి వెళ్తే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రానున్నటువంటి వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్నటువంటి 4 రోజుల్లో వర్షాలు కురుస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం, దక్షిణ కోస్తా జిల్లాలో కూడా భారీ వర్షాలు. నాగర్ కర్నూలు, నల్గొండ, సిరిసిల్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఆకాశం మేఘావృతమై రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా జూన్ 9 రాత్రి నుంచి భారీ వర్షాలు మొదలవుతాయి. జూన్ 16 వరకు కూడా ఇదే విధంగా వర్షపాతం ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి జల్లులు నమోదవుతాయి. థ్యాంక్ యూ.